పూర్తయింది. స్వామి యొక్క సహస్రనామార్చనని మనం చేసుకోండి. రోజు కూడా భక్తులకి వస్తే అష్టోత్తర శతనామార్చన చేస్తాం, రోజు వచ్చి నిత్యార్చన చేస్తాం. కానీ ఇవాళ సహస్రనామార్చన, మనకి 1,00,000 తులసి అర్చన అంటారు. ఇది వచ్చేసి 1,00,000 దళాలతో అర్చన. స్వామికి శనివారం పూట 1000 నామాలతో అర్చన. ఈసారి ఇవాళ 1,00,000 తులసి అర్చన. అంటే ఎందుకండి మనం స్వామికి 108 నామాలతో లేదా 1000 నామాలతో లేదా 1,00,000 నామాలతో మనం ఎందుకు పూజ చేసుకోవాలి అంటే ఆయన నామాన్ని ఆయన నామాలు ఆయన గుర్తు ఉండదా, ఆయన గుర్తు చేయడానికి మనం అర్చన చేస్తున్నామా కాదట. ఎందుకు అంటే మనందరం కూడా మానవ భౌతిక ప్రపంచంలో ఉండేటువంటి మనం ఈ మాయకి కట్టుబడిపోయి ఈ మాయలో ఉండిపోయి భగవంతుణ్ణి మనం స్మరించలేక ఉంటాం. అందుకని భగవంతుని ఒక్క నామాన్నైనా సరే ఒక్కసారైనా ఒక్క నిమిషమైనా భక్తితో అర్చిస్తామేమో అని చెప్పి ఆయన నామాన్ని మనమే ఏర్పాటు చేసుకున్నాం. అంతే తప్ప నాకు సంవత్సరాలు చేయండి కానీ, నాకు 1,00,000 తులసి అర్చన చేయండి కానీ, నాకు 108 నామాలతో అర్చన చేయండి కానీ పరమాత్మ ఎప్పుడు భువనాగ్రామయామి సాక్షాత్ దీపం దర్శయామి ధూప దీపానంతర శ్రద్ధాయామి మంగళయామి లక్ష్మీ వెంకటరమణ గోవింద గోవింద గోవింద. భక్తితో ఒక్క నామాన్నైనా ఉచ్చరిస్తామేమో అని చెప్పి ఆయన ఎదురు చూస్తూ ఉంటాట. మనం చెప్పుకున్నాం శ్రీకి చెప్పుడు శంఖ చక్ర యుగం చేదోని సంధింపడు. భక్తులను రక్షించడానికి ఎప్పుడూ ఆర్తితో ఉంటాడు స్వామి. అందుకని భక్తితో ఎవరైనా నా నామాన్ని చెప్తారేమో